వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకుని పోయే రెసిపీ పేరు వచ్చి వంకాయ పచ్చి బఠానీ. ఈ రెండిటి కాంబినేషన్తో మరి చాలా బాగుంటుంది. కొద్దిగా మసాలా కూడా జోడిస్తాం దీనికి. మరి ఎలా ఉంటుందంటే నాకు తెలిసి నాన్ వెజ్ చికెన్ని మించిపోయి ఉంటుంది, అంత బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మనం చెప్పిన విధంగా చాలా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా ఒకసారి మన కర్రీని చూసి అది ఎలా వచ్చిందో చూసి మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మన ప్రతిరోజు పెట్టే వీడియోలు మీకు అప్లోడ్ అయ్యి మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా వస్తాయి. అలా అయితే మీరు ఇంకా చూసుకోకుండా నోటిఫికేషన్లో టక్మని మీకు మెసేజ్ రూపంలో వస్తాయి కాబట్టి మీరు ఈజీగా చూడొచ్చు. అలాగే చూడండి, ఎంతో యమ్మీగా ఎంతో స్పైసీగా ఉంటుంది ఈ కర్రీ. కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది. కొద్దిగా తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు. అందరికీ కూడా మరి ఈ కర్రీ ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి, ఆ విధంగా చేస్తే వస్తుందా రాదా అనేది మీకు నేను చెప్తాను. చూడండి, ఈ బఠానీ కూడా చాలా హెల్తీగా ఉపయోగపడుతుంది పిల్లలకైతే. చూడండి, ముందుగా మనం ముందు రోజు నైట్ కొద్దిగా బఠానీని తీసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకొని బఠానీని, ఆ బఠానీ మన గ్రీన్ బఠానీ కూడా ఉంటుంది. గ్రీన్ బఠానీ కాకుండా ఇది ఎల్లో బఠానీ టైప్లో పచ్చి బఠానీయే. గ్రీన్ బఠానీ అయితే ఒక 4-3 గంటలు నానబెడితే చాలు. ఇది ఎక్కువసేపు నానబెట్టాలి. నానబెట్టిన ముందు రోజు తర్వాత పొద్దున్న మార్నింగ్ మనం లేచి తీస్తే చూడండి, కలర్ మారిపోయి బాగా ఉబ్బిపోయి సైజు పెరిగి క్వాంటిటీ పెరుగుతుంది. ఒకవేళ నొక్కి చూస్తే నైట్ అయితే మనం అసలు ప్రెస్ చేయడానికి కూడా ఉండదు. ఇప్పుడు కొద్దిగా నొక్కితే మనకి కొద్దిగా మెత్తగా ఉంటాయి అంతే, మరీ మెత్తగా అయిపోవు. అయితే వీటిని మనం ఏం చేయాలంటే ఒక 2-3 సార్లు కడిగేసుకొని స్టవ్ వెలిగించుకొని మనం స్టవ్ మీద బాగా ఉడకబెట్టాలి. ఉడకబెడుతూ ఇవి ఉడుకుతూ ఉంటాయి. మనం ఈ లోపు ప్రాసెస్ మనకి స్మాల్ సైజ్ వంకాయలు ఒక చిన్నవి, అది గుత్తి వంకాయ చేద్దామని తీసుకొచ్చాం. కానీ మనకి ఈ కర్రీలోకి బాగా ఉపయోగపడతాయి అని చెప్పి దీనికి మనం ఫార్వర్డ్ చేసుకున్నాము. చాలా చాలా బాగుంటాయి. అయితే దీన్ని ఏం చేయాలంటే ముందుగా వాటర్లో కొద్దిగా కాదు ఎక్కువ వేసుకున్న పర్లేదు, సాల్ట్ వేసుకొని ఆ సాల్ట్ వాటర్లో మనం కట్ చేసామనుకోండి, వంకాయ అనేది కలర్ మారిపోకుండా చాలా నీట్గా అలాగే ఉంటుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మనం ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఆ కూర చేసుకోవడానికి లేట్ అయినా సరే వంకాయలు అలా ఉంటాయి. అయితే దీనికి కావాల్సిన పదార్థాల్లో ముందుగా 2 పచ్చిమిరపకాయలు, ఒక 4 ఉల్లిపాయలు, ఒక టమాటో, ఉడకబెట్టిన బఠానీ, వీటన్నిటిని కూడా స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ మీద మనం కూర చేసుకునే కడాయి పెట్టుకుంటాం. స్టీల్ది పెట్టుకొని స్టీల్ది వేడైన తర్వాత మనం కొద్దిగా ఆయిల్, ఒక్క స్పూన్ ఆయిల్ ఎక్కువ వేసుకోండి దీనికి కర్రీకి. దీంట్లో ఇంగ్రీడియంట్స్ చాలా యాడ్ అవుతాయి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మరి స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది. అయితే ముందుగా మనం జీలకర్ర వేసుకున్నాము. ఈ జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలని కూడా అందులో తోసేస్తే అవి కూడా బాగా వేగుతూ ఉంటాయి. వీటన్నిటిని బాగా ఫ్రై చేయాలి. పచ్చిమిరపకాయలు అలాగే మన ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అవ్వాలంటే మనం ఏం చేస్తాం, కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసి, సాల్ట్ ఉప్పు వేయడం వలన కొద్దిగా తొందరగా వేగుతాయి అంటారు. అందుకని సాల్ట్ని కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుంటే ఉల్లిపాయలు మరింత త్వరగా వేగుతాయి. ఇంకోటి ఏంటంటే ఉల్లిపాయలు కూడా మన మొత్తం ఉప్పు కలుపుతుంది. ఇప్పుడు మనం వేసింది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు. మనం ఇంట్లోనే ఫ్రెష్గా ఇప్పుడే ఒక్క నిమిషం ముందు దంచుకొని ఫ్రెష్గా వేసుకున్నాం కాబట్టి ఈ కూర చేసేటప్పుడు, ప్రతి కూర చేసేటప్పుడు నేను చెప్తాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఆయిల్లో ఉల్లిపాయల కాంబినేషన్తో మరి స్మెల్ అద్దరిపోతుందండి. పీల్చాలి అనుకుంటాం, అంత బాగుంటుంది. అలా తయారయ్యి ఉల్లిపాయలన్నీ రెడీ అయిన తర్వాత మనం చూసుకొని మనం ముందుగా కట్ చేసుకొని నానబెట్టుకున్నాం కదా సాల్ట్ వాటర్లో, ఆ వంకాయలన్నిటినీ కూడా ఇందులోకి పడేసి బాగా కలపండి. ఈ వంకాయలు వేసేసి బాగా కలపడం వలన ఆయిల్లో ఈ వంకాయ అనేది బాగా మగ్గితే మనకి టేస్ట్ అంతా పెరిగిపోతుంది. వంకాయ ఎంత బాగా మగ్గితే అంటే పచ్చివాసన కూడా పోవాలి. అలాగే మనం తర్వాత నానబెట్టి ఉడకబెట్టుకున్న
ఈ బఠానీ కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా వేయాలి. అయితే ముందుగా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మూత తీసి చూస్తే వంకాయ అంతా కూడా కొద్దిగా మగ్గింది. అయితే ఈలోపు మన కిందన అడుగు అంటేస్తూ ఉంటుంది, అందుకని మనం చెక్ చేసుకొని 2 నిమిషాల కంటే ఎక్కువ ఉంచొద్దు. ఇక్కడి నుంచి ప్రాసెస్ అంతా కూడా మంట హై ఫ్లేమ్ నుంచి సిమ్కి వచ్చేయాలి. అలాగే మనం నానబెట్టి ఉడకబెట్టుకున్న బఠానీని కూడా ఇందులో యాడ్ చేసేసి ఈ బఠానీని కూడా వంకాయతో ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. అయితే ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వడం వలన ఈ వంకాయ అయినా సరే, ఏ ఇంగ్రీడియంట్ అయినా సరే, దానికి మనం మామూలుగా తిన్న కూర కంటే కొద్దిగా టేస్ట్ పెరుగుతుంది. చూడండి ఎంత బంగాళదుంప మన ఏమంటారు వంకాయ ఈ పచ్చి బఠానీ కలిసి మనకి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. ఈ రెండింటిని కాంబినేషన్తో మరొకసారి మూత పెట్టుకొని మరి ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే మరి అలా దగ్గరగా అయ్యి మరి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంటుంది. అయితే ఈ టైంలో మనం ఏం చేస్తామంటే ఒక 3-4 స్పూన్లు వేసి మన స్పైసీనెస్ కోసం మరొక స్పూన్ని యాడ్ చేస్తాం, 5వ స్పూన్, లేదా ఒక స్పూన్ తగ్గించుకోండి మీరు తక్కువ తింటాననుకుంటే. అంతేనండి తేడా. ఇంకెంత ఈజీగా చేసేటప్పుడు కూరని మనం ఎందుకు నేర్చుకోవడం, ఇంత మనమే చేసేసుకొని తింటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఎంత ఈజీనా కూర చేయడం అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుందని అనుకుంటున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. దీన్ని కూడా ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. అయితే మగ్గనిచ్చే ముందు మనం ఏం చేద్దామంటే టమాటాలని కూడా వేసేస్తే ఈ టమాటాలు కూడా దాంట్లో బాగా మగ్గుతాయి కాబట్టి, ఆయిల్లో ఫ్రై అవ్వాలి కాబట్టి ఒక్కసారి టమాటాని కూడా వేసి బాగా కలపండి. అలా కలపడం వలన టమాటాలో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యి కింద మనకి అంటుకుపోయిన ఏదైనా కంటెంట్ ఉంటే అదంతా కూడా మనకి గ్రేవీ టైప్లో తయారవుతుంది మనకి కూర. టమాటాని కూడా ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గించండి. సిమ్లో మాత్రమే పెట్టండి. సిమ్ 2-3 నిమిషాలు అయిన తర్వాత చెక్ చేస్తే టమాటా అంతా కూడా ఒక 70% బాగా దగ్గరగా మగ్గిపోయి గ్రేవీ టైప్లో జ్యూస్ లాగా వచ్చేస్తుంది. వీటన్నింటినీ కూడా బాగా కలపండి. ఒక్కసారి కలిపేసుకొని మనం వాటర్ రెడీ చేసి పెట్టుకోండి. ఒక మగ్గు వాటర్ రెడీ చేసుకోండి, లేదా 2 గ్లాసులు వాటర్ రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఖచ్చితంగా వేస్తేనే మనకి కూర టేస్ట్ పెరుగుతుంది. మనం ఇలా మగ్గించుకుంటే బఠానీ ఉడకదు, కానీ ఒక్కొక్కరు ఇలా కూడా తింటారు. కానీ మనం వాటర్ వేసుకోవడం వలన ఇంకా బాగా ఇది బాయిల్ అయ్యి మన వెజిటేబుల్ బాయిల్ అవుతుంది, అలాగే బఠానీ బాయిల్ అవుతుంది, అలా మనం వేసిన మసాలా ఇవన్నీ కూడా బాయిల్ అయ్యి కూర కమ్మదనం పెరుగుతుందండి. అదేనండి. ఇప్పుడు చూడండి ఎంత టేస్ట్గా ఉన్నదో. ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా అనేది. నాకైతే కొద్దిగా ఉప్పు తక్కువ కనిపించింది, మనం చాలా తక్కువ వేసాం. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొద్దిగా ఉప్పుని కూడా మళ్ళీ యాడ్ చేసుకొని బాగా కలపండి. మనం ఉప్పు కారం అనేది ఏ కూరలోనైనా కరెక్ట్గా మ్యాచ్ చేసి వేసామంటే ఆ కూర ఇంకా అదిరిపోయినట్టేనండి. అలాగే ఇక్కడ కూరని మనకు ఉప్పు సరిపోలేదు కాబట్టి ఉప్పు వేసుకొని సాల్ట్ని బాగా కలిపి మూత పెట్టుకొని మరో 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. అలాగా 2 నిమిషాలకి 3 నిమిషాలకి ఒకసారి మూత తీస్తూ కలుపుకుంటూ ఉండండి. కలుపుకుంటూ ఉంటే ఒక 10 నిమిషాల తర్వాత కూర అంతా కూడా దగ్గరికి అయిపోయి ఎంత ఈజీగా అనిపిస్తుంది అంటే, ఒకవేళ మీకు ఉడికిందా లేదా అని తెలుసుకోవడం కోసం ఏదైనా ఒక బఠానీ గింజని తీసుకొని ఒకసారి ప్రెస్ చేసి చూడండి. బాగా నలిగిపోతుంది అనుకోండి, ఉడికిపోయినట్టే. కానీ దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయేలాగా, చాలామంది పులుసుగా కావాలనుకుంటే ఈ టైంలో కూడా దింపేసుకొని ఉప్పు కారం సరిపోతే వేసేసుకొని దించేసుకొని పులుసులా తింటారు. అయితే దీంట్లో మనం కొద్దిగా కసూరి మేతిని వేసాం చివరిగా. కసూరి మేతిని ఇదేమో మనకి మసాలా వేసామండి, బిర్యానీ మసాలా లాంటిది. ఈ 2 వేసి కొద్దిగా మళ్ళీ ఒకసారి కలపండి. అంతేనండి. ఎంతో ఈజీగా ఉండే యమ్మీ బఠానీ బ్రింజాల్ కర్రీ తయారైపోయింది. ఈ కర్రీని మీరు సర్వ్ చేసుకొని, నాకు తెలిసి మీరు ఖచ్చితంగా చేశారు అంటే నచ్చకుండా ఉండదు. నా ఛానల్ని చూసి ఈ ఛానల్లో ఈ వీడియోని చూసిన తర్వాత ఇలా చేసి నాకు నచ్చలేదు అనటానికి లేదు, అంత బాగా వస్తుందండి కర్రీ. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందంటే, బాగా దగ్గరికి అయితే ఇంకా బాగుంటుంది. కొద్దిగా గ్రేవీ టైప్లో ఉండాలనుకున్న వాళ్ళు ఈ టైంలో కట్టేసుకొని ఇలా తినచ్చు. పులుసుగా ఉండాలనుకునే వాళ్ళు ఇందాక నేను చూపించిన ఒక 5 మినిట్స్ ముందు ఎలా ఉందో అలా తినచ్చు. ఇంకా కొద్దిగా ఫ్రై టైప్లో ఇంకా దగ్గరగా కావాలనుకున్న వాళ్ళు మరొక 2 నిమిషాలు ముందుకెళ్ళి అలాగే ఉంచి బాగా ఫ్రై చేస్తే పొడి పొడిలాడుతూ ఫ్రై టైప్లో తయారైపోతుంది.
ఇలాగ మనం 3 రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ చివరిగా ఒకసారి బఠానీని నొక్కి చూస్తే మొత్తం బద్దలు అయిపోతున్నాయి, అంటే ఉడికిపోయిందని అర్థం. ఇలా ఉడికిపోయిన దాన్ని మనం స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకొని చూడండి, అలా రావాలి, మనకి ప్లేట్ కనిపించాలి. అంతేనండి, ఎంతో యమ్మీగా హాట్గా ఉండే బ్రింజాల్ బఠానీ కర్రీ తయారైపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.